I wish you a very happy Republic Day to everyone. What we'll do from down to up will host. From Republic Day, from up to up only. Why? Because on 15th August we got freedom. That's why from down to we are going up. On Republic Day already we got freedom. So up to up only. If we are not willing to give support or anything, then it is very tough to us to complete all. లోపల ఒక్కసారి మనం ఇప్పటివరకు మీరు ఎంజాయ్ చేసింది, మేము ఎంజాయ్ చేసిన దానికంటే కూడా పేరెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే బాగుంటుందేమో. సో పేరెంట్స్ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు
పాస్ చేసుకుంటూ ఉండడం. చెప్పండి. దళికని జాయిన్ చేసినప్పటికీ చాలా హ్యాపీగానే ఉన్నా నేను. ప్రజెంట్ మీ ఫ్యాకల్టీ కానీ తన స్టడీ కానీ అన్నీ బాగా అనిపించినాయి. గీతా జయంతి నచ్చింది. మీరు ఎంత కష్టపడ్డారో వీడియో అర్థమవుతుంది అసలు. థ్యాంక్ యూ. యోక్షితను కూడా జాయిన్ చేసినప్పటి నుంచి చాలా హ్యాపీగానే ఉన్నాం మేము. రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం డల్ అయినా కొంచెం ఏదైనా కానీ క్లియర్ చేసుకున్నాం. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా దేనికైనా కానీ నేనైతే చాలా చాలా హ్యాపీ. అన్నింటిలో ఏ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూసాం కదా, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఇలాగే మీరు జరుపుకుంటే ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నైట్ కానీ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు బాగుంది. అండ్ అదర్వైజ్ ఫస్ట్ స్కూల్ బిల్డింగ్ని కానీ నేమ్స్ని కానీ అట్లా కాకుండా ఫస్ట్ ఒక ఎడ్యుకేషన్ని బట్టి చూసుకుంటే స్కూల్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే ఇంట్లో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనకి ఏంటంటే సమాజంలో కానీ ఇక్కడ స్కూల్లో పిల్లలకు అసలు పండుగలు కానీ దాని యొక్క రీజన్ కానీ మనం అర్థం చేసుకోవట్లేకపోతున్నాం. ఇక్కడ నాకు నచ్చిందంటే ప్రతి పండుగ ఎందుకు జరుపుకుంటాము, దాని యొక్క వెనుక కారణం ఏంది, పిల్లలకి అట్లీస్ట్ తెలిసే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే పండుగ అంటే జస్ట్ కొత్త బట్టలు వేసుకున్నామా, వంటలు వేసుకున్నామా, తిన్నామా, అట్లా కాకుండా పిల్లలకి ప్రతి ఒక్క పండుగ యొక్క వాల్యూ తిరగడం వల్ల అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం వేరే స్కూల్ చూస్తే మనకు ఇవన్నీ నేర్పారు, టైం కూడా వాళ్ళకి. అందుకని నాకు మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. बोलो आपका बच्चा नहीं खेल रहे? ओके बोलो ना। एक बार बोलो फाइन नहीं खेलता। నాకైతే చాలా బాగా అనిపించింది. అన్ని ప్రోగ్రామ్స్ కంటే బాగా అంటే సంక్రాంతి. నేను అసలు ముగ్గు ఎట్లా ఉంటుందో కూడా చూడలేదు. ఫస్ట్ టైం మా బాబు కోసం వేసినప్పుడు అయితే బాగా అనిపించింది. చాలా బాగా అసలు నాకు ఎట్లుంటుందో కూడా తెలియదు. ఫస్ట్ మా బాబు కోసమే దాన్ని టచ్ చేసి చూడడం నాకైతే బాగా అనిపించింది. ఈ ప్రజెంట్ జనరేషన్ లో ముగ్గులు ఎవరు కూడా వేయట్లేదు సంక్రాంతికి తప్ప. కానీ మీరు మీ బాబు కోసం నేర్చుకొని మరి వేస్తారంటే అది గ్రేట్. ఎట్లుంటది ఏంటి అని చాలా టెన్షన్ పడ్డా. అంటే ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాన్న తప్ప వేరే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకపోయేది. కానీ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత తను ఓకే ఫ్రెండ్స్ తోటి కలిసి ఆడుకోవడం, టీచర్స్ తోటి ఫ్రీ అయిపోవడం, నేను దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి అంటే సంక్రాంతి రోజు ముగ్గులు వేయడం ఇలా ఉంటుంది, బతుకమ్మకి ఇలా ఉంటుందని దాన్ని చెప్పడం, ఓకే ప్రతి ఒక్క ఫెస్టివల్ గురించి నేను చెప్పడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. First of all, I wish you happy Republic Day for all people. Sir, actually, of course, మీకు స్టార్టింగ్ నుంచి తెలుసు శ్రేష్ఠ ధర్మ ఎట్లా ఉంటుంది, శ్రీనికేత్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని ముందే తెలుసు. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మా పాప చాలా ఇంట్రోవర్ట్ బేబీ. 1 year వరకు వాళ్ళ నాన్న దగ్గర కూడా వెళ్ళదు పాప. ఆమె స్కూల్కి అలవాటు అవుతుంది అన్నది పెద్ద టాస్క్ మాకు. ఎందుకంటే అప్పటిదాకా మమ్మీ లేచి ఆమె ఇంకొక అడుగు వేయది. వెళ్ళి మా పాప నాతో పాటు లేకపోతే నేను గాల్లో ఫుల్ ఫ్రీగా నడిచిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట నాకు. అంత ఎప్పుడు బాండింగ్ ఉంటుంది ఆమె. మేము అనుకున్నాం అసలు మా పాప అసలు స్కూల్కి అలవాటు అవుతుందా లేదా అని ఒకసారి చాలా కూడా ఏడ్చేది ఆమె స్టార్టింగ్లో. కొంత తర్వాత ఏమిటంటే స్కూల్ అంటే భయం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు. మేము అసలు ఆమె ఉంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్లీ అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మా పాప స్కూల్ పరిస్థితి ఏంటంటే, నాన్న సపోజ్ ఇలా స్కూల్కి వెళ్తాడు, వెళ్తా మమ్మీ వెళ్తా మమ్మీ. మా సారు నన్ను అలా చూసుకుంటాడు. మా సార్ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా నన్ను ట్రీట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అన్నది ఫ్రేమ్ అయిపోయింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. ఎందుకంటే మా పాప చాలా ఇంట్రోవర్ట్.
ఇక్కడ స్కూల్కి అలవాటు అయిన తర్వాత కొంత ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతో వాళ్ళు ఆడుకోవడం వల్ల ఏంటంటే ఆమెకు బయట కొంచెం ఏమంటే ఫ్రీగా మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ అయింది. అది నాకు మేజర్గా బాగా నచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎట్లా అలవాటు అవుతుంది సార్, ఇంట్లో మా అత్తయ్య మామయ్య వాళ్ళతోనే ఆమె ఉండకపోయేది. అండ్ మోర్ ఓవర్ సార్ నేను ఇప్పుడు ఏదైతే మీరు కండక్ట్ చేశారో అందులో ఏ ఒక్క దాంట్లో కూడా నేను లేను. ఎందుకు, నేను ఒక వర్కింగ్ ఉమెన్ని, నాకు కాలేజ్ ఉంటుంది, నేను వెళ్తా, నేను రావడం అనేది నాకు పెద్ద టాస్క్. ఇప్పుడు అనిపిస్తుంది అరే మా పాప చేతులు ఇట్లా పట్టుకుంటే అంటే నన్ను అడుగుతారు మమ్మీ, అందరు మమ్మీలు వస్తారు మమ్మీ నువ్వు వస్తలేవు, వాళ్ళందరూ మదర్స్ను పట్టుకొని రమ్మంటారు మమ్మీ నువ్వు వస్తలేవు, రావట్లేదు. కానీ మేముండే మా పనుల వల్ల మేము రాలేకపోతాం. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ దుర్యోధనుడు మా ఫ్యామిలీ గ్రూప్ లో ఈ గ్రూప్ ఐ మీన్ ఈ వీడియో పోస్టింగ్ చేసినాక అందరూ మా దుర్యోధనుడు అని పిలుస్తాను. ఇక శ్రీనికేత్ అనేది లేదు. యాక్చువల్లీ మా పాప మిస్ అయింది. మా ఫ్యామిలీ అకేషన్ ఉండడం వల్ల సార్ నాకు బస్సులో వెళ్తుంటే ఫోన్ చేసాడు, మేడం ఇట్లా గీతా జయంతి పర్పస్ మేము పిల్లల్ని మేము వేషం వేద్దాం అనుకుంటున్నాం, శ్రీనికేత్ హైలైట్ క్యారెక్టర్ మేడం దుర్యోధనుడు. దుర్యోధనుడు అంటే ఏంటి సార్ ఫస్ట్ మేము అనుకున్నా. ఈయన ఫోన్ చేసి చెప్పిన ఏమంటే మరి నువ్వు వాడికి దుర్యోధనుడు వేస్తాడంటే పర్ఫెక్టే అన్నాడు. అంటే ముందు నుంచి కూడా మేడం ఇక్కడ శ్లోకాలు చెప్పేయడం కానివ్వండి, ఫ్యామిలీలో మనం భారతం అవన్నీ చూడడం వల్ల ఏంటంటే పిల్లలకి ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్క శ్లోకం ఇంటికి వచ్చినాక చెప్తారు. ప్రతి శ్లోకం మేడం ఖచ్చితంగా చెప్తారు. చెప్పని వాడు పడుకోడు, అసలు పడుకోడు. అండ్ మేడం ఇప్పుడు ఎడ్యుకేషన్ వస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకు మోస్ట్లీ సార్ భగవద్గీత నాలెడ్జ్ అనేది చాలా వరకు ఏ స్కూళ్ళలో ప్రొవైడ్ చేయరు, బట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను సార్. ఇది చాలా హైలైట్ అనిపించింది. ఎస్పెషల్లీ సార్ నాకు గీతా జయంతి వీడియో అసలు ఫర్ ఎవర్ అన్నట్టు అదిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. गणदैवताय गणाध्यक्षाय धीमहि